నమస్తే స్వతంత్ర ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్. అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్కు దక్కే ఛాన్స్. ఈ నెల 19 వరకు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం. హాజరవుతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం. రెండో రోజు కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర. మణిపూర్లో ప్రజలతో మమేకమవుతున్న రాహుల్. ప్రాణాలు తీస్తున్న గాలిపటం సరదా. 2 రోజుల్లో 5గురు బలి. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు. ఒక్క రోజులో 100 కోట్ల చేతులు మారే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. అనంతరం రాహుల్ గాంధీ కాంగ్పోక్సీలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సేనాపతిలో బహిరంగ ప్రసంగం చేస్తారు. కరోంగ్ సేనాపతి వద్ద విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత 2 గంటలకు కరోంగ్ నుంచి మళ్లీ ప్రయాణం ప్రారంభమవుతుంది. మావోగేట్ మణిపూర్ వద్ద సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. నాగాలాండ్ కుజామా స్థానిక మైదానంలో రాత్రి బస చేస్తారు. ఇక మణిపూర్లోని తౌబాల్ నుండి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలకు ముందు మణిపూర్ నుండి ముంబై వరకు 15 రాష్ట్రాల మీదుగా 6700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కుల ఘర్షణలపై బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. ఈ ఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో శాసనసభ సభ్యుల కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించనుంది. గవర్నర్ కోట అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన న్యాయపరమైన చిక్కులు రాకుండా కసరత్తుల దృష్ట్యా ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దావోస్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్లకు చైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో 4 శాసన మండలి సభ్యుల పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, మరో 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులను భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థులకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటా కింద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మరో మైనారిటీ నాయకుడు అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే జరిగినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో వాటిని అధిగమించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శాసనసభ సభ్యుల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కాగా మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదిగా ఉన్నది. దీంతో వీటిని భర్తీ చేసే విషయంలోనూ ఒకటి ఎస్సీ, మరొకటి ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ తరుణంలోనే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్కు అవకాశం కల్పించాలని పార్టీ యోచిస్తుంది. అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్, పటేల్ రమేష్ రెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాలరావు పేర్లు తెరపైకి వచ్చాయి. బీసీ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ కులాల నుంచి భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఈ నెల 18లోగా నామినేషన్ల దాఖలు దృష్ట్యా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాలరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లి రవిలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. వేం నరేందర్ రెడ్డి, హర్కర్ వేణుగోపాలరావులకు ప్రభుత్వ సలహాదారులుగా నియమించవచ్చని చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పల్నాడులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దాచేపల్లిలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు సందడి చేశారు. తిప్పరమేసం ఇది ఆంధ్రుడు రోషం పాటకు డాన్స్ చేసి అదరకొట్టారు. పండుగ సందర్భంగా స్టేజ్పై డాన్స్ వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు ఎరపతినేని. నిన్న సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి అంబటి కూడా డాన్సులు చేశారు. భోగి మంటలు వెలిగించి అనంతరం స్టెప్పులేశారు. ప్రత్యేకంగా రూపొందించిన పాటకు డాన్స్ చేశారు. గత ఏడాదికి భిన్నంగా స్టెప్పులేసి అందరిలో ఉత్సాహం నింపారు అంబటి. ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవటంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. గాలి నాణ్యత ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి. ఇక దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS3, BS4 డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది.